వెల్కమ్ టు ఇగురు యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఒక చిన్న కథ ద్వారా మనలో ఏదైనా లోపం ఉంటే మనల్ని మనం తగ్గించుకోకుండా ఆ లోపాన్ని ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలో తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు కస్తూరి. కస్తూరి ప్రతిరోజు నీళ్ళ కోసం 2 మట్టి కుండలు తీసుకొని వాళ్ళ ఇంటి నుండి వారి ఊరిలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకొని వచ్చి వారి ఇంటి దగ్గర ఉన్న నీళ్ల తొట్టిలో నీళ్లు నింపేది. ఇలా రోజూ చేసేది. అయితే ఆమె దగ్గర ఉన్న ఒక కుండకి మాత్రం రంధ్రాలున్నాయి. రంధ్రాలు ఉండడం వల్ల ఆమె ఇంటికి వచ్చి తొట్టిలో నీళ్లు పోసేసరికి రంధ్రాలున్న కుండ నుండి ఒక్క చుక్క నీరు కూడా తొట్టిలో పడేది కాదు. మంచిగా ఉన్న మరో కుండలోని నీరు మాత్రమే తొట్టిలో పడేవి. అయినా కూడా కస్తూరి రోజు 2 కుండలను తీసుకెళ్లేది. కానీ ఒక కుండలోని నీరు మాత్రమే తొట్టిలో పడేవి. అయితే ఒకరోజు రంధ్రాలున్న కుండ ఇలా అనుకుంటుంది, నేను ఒక్క చుక్క నీరు కూడా తీసుకొచ్చి ఈ తొట్టిలో పోయలేకపోతున్నా కదా. ఇలా తొట్టి నింపడానికి కస్తూరికి చాలా సమయం పడుతుంది కదా. అయినా కూడా ఈ కస్తూరి రోజు నన్ను తీసుకెళ్ళి మోస్తూ ఉంది అని బాధపడుతుంది. అయితే ఒకరోజు కస్తూరిని ఆ కుండ ఇలా అడిగేస్తుంది, నేను నీకు సహాయం చేయలేకపోయినా నన్ను నువ్వు రోజు ఎందుకు తీసుకెళ్తున్నావు అని. అప్పుడు కస్తూరి ఇలా చెబుతుంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను రోజు నిన్ను తీసుకెళ్ళి నీళ్లు నింపి తీసుకువస్తున్న క్రమంలో కుండలో నుండి కారుతున్న నీరు దారి వెంట ఉన్న ఈ చిన్న చిన్న మొక్కలపై పడుతూ ఉండేవి. అలా మొక్కలు పెరిగి వాటికి పూలు పూస్తూ ఎంత అందంగా కనబడుతున్నాయి. ఈ దారిని ఎంత పరిమళభరితంగా చేశాయి, ఎంత అందంగా మార్చాయి. కాబట్టి నువ్వు బాధపడవద్దు అని కస్తూరి చెబుతుంది. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడు కూడా మనం మనలో ఉన్న లోపాల గురించి ఆలోచించకూడదు. అలా ఆలోచించి బాధపడకూడదు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉండనే ఉంటుంది. తనలో ఉన్న లోపం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే కాలం గడిచిపోతూనే ఉంటుంది. అలా కాకుండా ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఏదో ఒక కళ దాగి ఉంటుంది. ఆ కళని బయటపెట్టి దాన్ని నిరూపించుకుంటే నీ వల్ల కూడా సమాజానికి ఏదో ఒక మంచి జరిగి నీ జీవితం సార్థకమవుతుంది. కాబట్టి ఆ దిశగా ముందుకు వెళ్ళడమే మన కర్తవ్యం. ఈ వీడియో మరియు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఇగురు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.